హాయ్ హలో నమస్తే. నేను మీ ప్రవీణ్ కుమార్ అల్లి. ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం తెలుగు నేర్చుకుందాంలో 19 రోజులు ఉన్నాం. ఈ తెలుగులో మనం ఈరోజు ఐత్తం ఔత్తం అనేటువంటి రెండు గుణింతపు గుర్తులతో ఏర్పడినటువంటి పదాలు నేర్చుకోబోతున్నాం. సరైన పిల్లలు, మనం ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దాం మన తెలుగు నేర్చుకుందాం వీడియోని. చూడండి, ఇక్కడ మీకు ఒక గుణింతపు గుర్తు వచ్చింది కదా, దీన్ని ఐత్వం అంటాం. ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు మనము గుణింతపు గుర్తులు అది తలకట్టు తీసేసి పైన ఇవ్వటము లేదా పక్కన ఇవ్వటము చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఇది కింద కూడా ఇవ్వాలన్నమాట. ఇది ఒకటి సెపరేట్ గా ఉంటుంది. దీన్ని ఐత్వం అంటాం. ఈ ఐత్వం వచ్చినప్పుడు మనం ఐ అనేటువంటి శబ్దాన్ని పలుకుతూ ఉంటాం. ఉదాహరణకి కాకు ఐత్వం ఇస్తే కై అని, గాకు ఐత్వం ఇస్తే గై అని, చాకు ఐత్వం ఇస్తే చై అని ఇలా పలుకుతూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఒక పదము కై కా. చూడండి, కై కా, కై కా. ఇక్కడ మనము కాకి ఐత్వం ఏ విధంగా ఇచ్చాము, ఇక్కడ తలకట్టు తీసేసి ఇక్కడ ఎత్వం లాగా ఇచ్చాము. తర్వాత ఎత్వానికి ఆపోజిట్ ఉన్నటువంటి ఇలా చూడండి, ఇది ఒక గుర్తున్నది ఇచ్చాం. ఈ రెండు కలిపి ఉంటాయి. సో మనం ఐత్వం ఇవ్వాలి అంటే ఈ విధంగా ఈ రెండు కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. అర్థమైందా పిల్లలు? ఇది ఐత్వం, రైట్. ఇప్పుడు మనము ఇంకొక గుణింతం గుర్తు చూద్దాం. అది ఔత్వం. ఈ ఔత్వం ఇచ్చినప్పుడు శబ్దము ఔ అనేటువంటిది పలుకుతూ ఉంటాం. ఉదాహరణకి మనం ఒక పదం చూద్దాం, కౌలు. ఇది మాత్రం మామూలుగా ఒకటే ఉంటుంది. సో తలకట్టు తీసేసి మనం దీర్ఘం ఏ విధంగా ఇచ్చామో ఆ విధంగా దీన్ని ఈ విధంగా రాస్తాం, కౌ. ఇప్పుడు చూడండి, ఔలో పైన ఏ విధంగా అయితే ఉందో దీన్నే సెపరేట్ చేసి మనకు ఈ విధంగా మార్చారనమాట. సో ఔత్వంలో ఔ. సో ఈ ఔ అనేటువంటి శబ్దం మనం పలుకుతూ ఉంటాము. ఔలో ఉన్నటువంటి ఆ పైన ఉన్నటువంటి దాన్ని ఔత్వం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. కాకు ఔత్వం ఇస్తే కౌ, గాకు ఔత్వం ఇస్తే గౌ. సో ఇవి మనం ఈరోజు నేర్చుకోబోతున్నటువంటి గుణితపు గుర్తులు అన్నమాట, రైట్. కొన్ని బొమ్మలు చూద్దాం ఇప్పుడు. చూడండి, ఏమిటిది? వెరీ గుడ్, సైకిలు. సైకిలు. ఇంకొకటి చూడండి, వెరీ గుడ్, టైరు. టైరు, టైరు. ఇదేమిటి? రైలు, రైలు. సో ఇక్కడ ఇచ్చినటువంటి మూడు పదాలు కూడా మనము ఐత్వంతో ఏర్పడే. సో ఇక్కడ సాకు ఐత్వం ఇస్తే సై అని, ఇక్కడ టాకు ఐత్వం ఇస్తే టై, ఇది రాకు ఐత్వం ఇస్తే రై. సో సైకిలు, టైరు, రైలు. ఇక్కడ ఐత్వం అనేది ఏ విధంగా ఇచ్చామో చూడండి, దాన్ని ఏ విధంగా పలుకుతున్నాం అనేది. సరేనా పిల్లలు? రైట్. ఇక్కడ చూడండి, ఇంకొక బొమ్మ వచ్చింది. ఇదేంటిది? గౌను. గౌను, గౌను. ఇది చూడండి, ఇక్కడ ఇతను బౌలింగ్ చేస్తున్నాడు కదా, ఇతన్ని బౌలరు అని పిలుస్తూ ఉంటాం. సో బౌలరు, బౌలరు. ఇది మనం ముఖానికి వేసుకుంటాం కదా స్నానం చేసిన తర్వాత, సో బడికి వెళ్లే ముందు, రైట్. పౌడరు, పౌడరు, రైట్ పిల్లలు. ఇక్కడ మనము చూడాల్సింది ఏంటది? ఔత్వము. ఇక్కడ చూడండి, గాకు ఔత్వం ఇస్తే గౌ అని, బాకు ఔత్వం ఇస్తే బౌ అని, పాకు ఔత్వం ఇస్తే పౌ అని అంటాం. సో ఇది ఈ విధంగా ఉన్నటువంటి పదాలు. ఇంకా కొంచెం చూద్దాం మనం ఇప్పుడు, రైట్. కైక, కౌలు, గైడు, గౌను, చైను, చౌక, జైలు, జౌలి, తైలం, తౌడు, దైవం, దౌడు, నైలు, నౌక, పైరు, పౌరుడు, బైరాగి, బౌలరు, మైకం, మౌనిక, రైలు, రౌడీ, సైకిలు, సౌరు, రైట్. ఒకసారి మనం ఈ అక్షరాలకు ఉన్నటువంటి ఐత్వము, ఔత్వం ఈ రెండింటిని చూద్దాం. ఇక్కడ చూడండి, కాకు ఐత్వం ఇస్తే కై, ఇది కాకు ఔత్వం ఇస్తే కౌ. చూడండి, గై, గౌ, చై, చౌ, జై, జౌ, తై, తౌ, దై, దౌ, నై, నౌ, పై, పౌ, బై, బౌ, మై, మౌ,
రై రౌ సై సౌ. రైట్ పిల్లలు. ఇప్పుడు మనము ప్రతి అక్షరానికి ఐతం ఎక్కడ ఇవ్వాలో ముందుగా చూద్దాం. రైట్, మీకు అందరికీ తెలిసింది కదా, తలకట్టు తీసేసి తలకట్టుతో పాటు కింద కూడా మనం ఐతం అనేది ఇవ్వబోతున్నాం. ఒకసారి మనం అందరూ కారు చూద్దాం. కాకి తలకట్టు తీసేసాం, ఐతం ఈ విధంగా రాస్తాం కై. గాకి చూడండి తలకట్టు తీసేసాం, ఈ విధంగా రాస్తాం గై. చాకి తలకట్టు తీసేసి చై. జాకి తలకట్టు లేదు కాబట్టి డైరెక్ట్ గా జై ఈ విధంగా రాస్తాం టై. డాకి తలకట్టు తీసేసి ఈ విధంగా డై అని రాస్తాము. తాకి తలకట్టు తీసేసి తై. దాకి తలకట్టు తీసేసి దై. నాకి తలకట్టు తీసాం నై. పాకి తలకట్టు తీసేసి పై ఈ విధంగా రాస్తాం. బాకి తలకట్టు లేదు కాబట్టి డైరెక్ట్ గా మనం ఐతం ఇవ్వటాం. మాకి కూడా తలకట్టు తీసేసి ఈ విధంగా రాస్తాం మై. యాకి తలకట్టు తీసేసి ఈ విధంగా యై అని రాస్తాం. రాకి తలకట్టు తీసేసి రై. లాకి తలకట్లేదు డైరెక్ట్ గా పెట్టమే లై. వాకి తలకట్లేదు వై కదా. రైట్ పిల్లలు, ఇప్పుడు మనము ప్రతి అక్షరానికి ఐత్వం ఇచ్చినటువంటి ఈ గడిలలో ఉన్నటువంటి అక్షరాలను చదువుదాం. కై, గై, చై, జై, టై, డై, తై, దై, నై, పై, బై, మై, యై, రై, లై, వై, షై, సై, హై. రైట్ పిల్లలు. సో ఇప్పుడు మరికొన్ని పదాలు చూద్దాం. కైకేయి, వగైరా, చైతు, జైలు, టైరు, ఎండైనా, ఎంతైనా, దైవికం, పైన, బైరాగి, మైలారం, రాయైనది, రైతు, లైలా, వైరా, శైలి, సైకిలు. సో ఇక్కడ అన్ని కూడా ఐతంతో కూడినటువంటి పదాలు ఉన్నాయి. ఒకసారి ఐతం ఎక్కడెక్కడ ఉందో, ఏ అక్షరానికి ఉందో చూద్దాం. చూడండి, కై, గై, చై, జై, టై, డై, తై, దై, పై, బై, మై, యై, రై, లై, వై, షై, సై. రైట్ పిల్లలు. ఇప్పుడు మరికొన్ని పదాలు ఇక్కడ మీకు ఐతంతో కూడినటువంటి ఉన్నాయి. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఈ పదాలన్నీ చదవడానికి ప్రయత్నం చేయండి. సరేనా పిల్లలు? రైట్. ఇప్పుడు చూడండి, ఔత్వం ఏ విధంగా ఇవ్వాలి అనేది చూద్దాం. మనం సింపుల్ గా తలకట్టు తీసేసి అక్కడ ఉన్న చోట ఔత్వం గుర్తు రాయటమే. దీర్ఘం ఏ విధంగా రాసుకున్నామో ఇది కూడా అంతే రాస్తాం. రైట్ పిల్లలు, అందరూ కారు చూడండి. కార్ తలకట్టు తీసేసి ఔత్వం కౌ. గాకి తలకట్టు తీసేసాం, ఔత్వం ఇచ్చాము గౌ. చాకి తలకట్టు తీసేసాం, రాసాం చౌ. జాకి తలకట్లేదు డైరెక్ట్ గా రాసాం జౌ. టాకి తలకట్లేదు డైరెక్ట్ గా రాసాం టౌ. డాకి తలకట్టు తీసేసి డౌ. తాకి తలకట్టు తీసేసి తౌ. దాకి తలకట్టు తీసేసి దౌ. నాకి తలకట్టు తీసేసాం నౌ. పాకి తలకట్టు తీసేసి అక్కడ పౌ అని రాస్తాం, కొంచెం పొడిగించి రాస్తాం. దీర్ఘం ఏ విధంగా ఇచ్చామో ఇది కూడా అంతే పౌ. బాకి డైరెక్ట్ బౌ. మాకి తలకట్టు తీయకుండానే పక్కన ఇస్తున్నాం. చూడండి, ఇది ఒకటి స్పెషల్, మరి గుర్తుపెట్టుకోవాలి. మాకి ఎక్కడ ఇచ్చాము, దీర్ఘం ఇచ్చిన చోటు కాకుండా ఈ విధంగా పక్కన ఇచ్చాం. అదేవిధంగా యానికి కూడా అంతే రాస్తాం. రైట్, చూడండి ఇది యౌ. సో ఈ రెండు సెపరేట్, వీటిని మీరు సెపరేట్గా గుర్తుపెట్టుకోవాలి. రాకి తలకట్టు తీసేసి రౌ. లాకి తలకట్టు ఉండదు కాబట్టి ఔతం ఇచ్చాం లవ్. వాకి తలకట్టు తీసేసి వావ్. రైట్ పిల్లలు, చూడండి ఇక్కడ మనం అన్ని అక్షరాలకి ఐత్వము ఔత్వము ఇచ్చింది. చదువుతాం ఒకసారి. కై, కౌ, గై, గౌ, చై, చౌ, జై, జౌ, టై, టౌ, డై, డౌ, తై, తౌ, దై, దౌ, నై, నౌ,
పై పౌ బై బౌ మై మౌ యై యౌ రై రౌ లై లవ్ వై వౌ షై షౌ సై సౌ హై హౌ. రైట్, ఇక్కడ మాకు అవుతమిస్తే మౌ, యాకు అవుతమిస్తే యౌ, ఇక్కడ హాకు అవుతమిస్తే హౌ ఎక్కడిచ్చామనేది మీరు గుర్తుపెట్టుకోండి. రైట్ పిల్లలు, సో ఇప్పుడు మళ్ళీ మనము ఔత్వానికి సంబంధించి మరికొన్ని పదాలు చూద్దాం. కౌరవులు, గౌరవం, చౌక, జౌళి, టౌను, డౌను, తౌడు, దౌడు, పౌరుడు, బౌలింగు, మౌనిక, కాయౌన, రౌరవం, లౌకికం, శౌరి, సౌదామిని. రైట్, ఇక్కడ మనము ఒకసారి ఔత్తం ఉన్నటువంటి అక్షరాలు గుర్తిద్దాం. కౌ, గౌ, చౌ, జౌ, టౌ, డౌ, తౌ, దౌ, పౌ, బౌ, మౌ, యౌ, రౌ, లవ్, శౌ, సౌ. రైట్, సో ఇవి ఔత్తం ఉన్నటువంటి పదాలు. ఇక్కడ మరికొన్ని ఔత్తం ఉన్నటువంటి పదాలని స్క్రీన్ షాట్ తీసుకోండి. అన్ని అక్షరాలకు సంబంధించినటువంటి పదాలని వాటిని చదవడానికి ప్రయత్నం చేయండి. సరేనా పిల్లలు? రైట్, మరి ఇవి మనము గుణింతం గుర్తులు, ఐత్తం ఔత్తంతో కూడినటువంటి పదాలు. మరి మీరందరూ కూడా ఈ పదాలని చదివేసి మరి ఈ గుణిత గుర్తులు ఎక్కడున్నా గుర్తుపడతారని ఆశిస్తున్నాం. ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ చేరే విధంగా షేర్ చేయండి. రైట్, ఇద్దరితో మనకు గుణింతపు గుర్తులు పూర్తి అయ్యాయి. ఇక మనం కొన్ని మహాప్రాణాక్షరాలని అవి కొన్ని నేర్చుకుంటాం. ఆ తర్వాత ఇక మనం ఒత్తులు మొదలు పెట్టేస్తాం. సరైన పిల్లలు, ఇంతవరకు మా వీడియోస్ ఆదరిస్తాం. మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ చేరే విధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ బటన్ ప్రెస్ చేయండి. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.